మీరు మిడిల్ క్లాసా? అయితే ఈ వీడియో మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. లాస్ట్ 40 ఇయర్స్‌లో ప్రొడక్టివిటీ 70% పెరిగింది. కానీ మిడిల్ క్లాస్ రియల్ వేజెస్ బేర్లీ 15-20% మాత్రమే పెరిగాయి. వరల్డ్‌లో రిచెస్ట్ 1% దగ్గర ఉన్న వెల్త్ బాటమ్ 90% కన్నా ఎక్కువ. ఇది సడన్ క్రాష్ కాదు, ఇది సైలెంట్ కొలాప్స్. ఇక్కడ ప్రొడక్టివిటీ అంటే ఒక వర్కర్ 1 అవర్‌లో ఎంత అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడో. సింపుల్గా చెప్పాలంటే ఒక వర్కర్ 1 అవర్లో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు అనుకున్నాం. ఇప్పుడు అదే వర్కర్ టెక్నాలజీ, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ మెషిన్స్ వల్ల 17 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు. దీన్నే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అంటాము. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఎస్పెషలీ 1950s, 1970s మధ్య చాలా కంట్రీస్లో ఎడ్యుకేషన్ మీద, సోషల్ సేఫ్టీ మీద, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్స్ స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేశాయి. ఆ టైంలో యూనియన్స్ స్ట్రాంగ్గా ఉండేవి, కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ హైగా ఉండేది, జాబ్స్ కూడా స్టేబుల్గా ఉండేవి. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ కామన్. ఈ కాంబినేషన్ వల్ల డెట్రాయిట్ నుండి ఢిల్లీ వరకు ఒక గ్రోయింగ్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ క్రియేట్ అయింది. 1945 to 1973 మధ్య యూఎస్లో ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేజెస్ కూడా దాంతోపాటు గ్రో అయ్యాయి. అంటే ఎకనామిక్ గ్రోత్ ఫ్రూట్స్ వర్కర్స్ కూడా రీచ్ అయ్యాయి. ఫ్యామిలీస్కి ఓన్ హౌస్ కొనడం పాసిబుల్ అయింది, కారు పర్చేజ్ చేయడం నార్మల్ అయింది, రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ కూడా బిల్డ్ చేయగలిగారు. ఆ పీరియడ్ని చాలామంది మిడిల్ క్లాస్ గోల్డెన్ ఎరా అని పిలుస్తారు, ఎందుకంటే గ్రోత్ అండ్ ఇన్కమ్ ప్యారలల్గా నడిచేవి. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. ఒక స్టడీ ప్రకారం వరల్డ్లో రిచెస్ట్ 1% దగ్గర ఉన్న వెల్త్ బాటమ్ 90% పాపులేషన్ వెల్త్ కన్నా ఎక్కువ అని తెలిసింది. క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్లోబల్ వెల్త్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రేంజ్లో ఉంది. దాంట్లో టాప్ 1% అంటే రఫ్లీ 70 to 80 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ ఉన్నారు. వీళ్ళు చాలా వరకు షేర్ కంట్రోల్ చేస్తున్నారు. బట్ బాటమ్ 90% అంటే నియర్లీ 7 బిలియన్ పీపుల్ కంపారిటివ్లీ వెరీ స్మాల్ షేర్స్ మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు. ఇన్కమ్ డిఫరెన్స్ కాదు, ఇది వెల్త్ కాన్సన్ట్రేషన్. ఇమాజిన్ టోటల్ వరల్డ్ వైడ్ వెల్త్ని 100 రూపీస్ అని అనుకుంటే టాప్ 1% దగ్గర ఆల్మోస్ట్ 40 రూపీస్ ఉంటే రిమైనింగ్ 99%లో బాటమ్ 90% దగ్గర మేబీ 10 to 15 రూపీస్ మాత్రమే ఉంది. అంటే ₹1 షేర్ చేసుకునే 90 మంది కన్నా ఒక సింగిల్ ఎలైట్ గ్రూప్ దగ్గర ₹40 ఉన్నాయి. మిడిల్ క్లాస్ అంటే జస్ట్ ఇన్కమ్ బ్రాకెట్ కాదు, అది ఎకనామిక్ బ్యాక్ బోన్. పూర్ పీపుల్ సర్వైవ్ అవుతారు, రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు, మిడిల్ క్లాస్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. 1950 to 1970 పీరియడ్లో యూఎస్లో మిడిల్ క్లాస్ పీక్లో ఉండేది. ప్రొడక్టివిటీ డబుల్ అయితే వేజెస్ కూడా డబుల్ అయ్యాయి. జర్మన్లో వర్క్ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా ఉండేది. జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ ఫ్యామిలీస్ని లిఫ్ట్ చేసింది. 1980 తర్వాత సిస్టమ్ మొత్తం మారింది. కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ తగ్గాయి, యూనియన్స్ వీక్ అయ్యాయి, గ్లోబలైజేషన్ స్పీడ్గా పెరిగింది. ప్రొడక్టివిటీ 70% పెరిగింది, కానీ మీడియన్ వేజ్లో ఓన్లీ 17% మాత్రమే. మార్కెట్లో టాప్ 5 కంపెనీస్ మెనీ సెక్టార్లో 50% ప్లస్ కంట్రోల్ చేస్తున్నాయి. కాంపిటీషన్ తగ్గితే వేజెస్ ప్రెజర్లో పడతాయి. ఇక్కడ పవర్ విజిబుల్గా ఉండదు, కానీ ప్రైజింగ్ పవర్, పాలసీ ఇన్ఫ్లుయెన్స్, లాబింగ్ సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో జీడిపి గ్రో అవుతుంది, కానీ 70% వర్క్ ఫోర్స్ మాత్రం ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంది. ఎవ్రీ ఇయర్ ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ మార్కెట్కి ఎంటర్ అవుతున్నారు, కానీ జాబ్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం ఇండియాలో 1000 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయితే 8% స్టూడెంట్స్కి మాత్రమే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ వస్తున్నాయి. ఎవ్రీ 1000 గ్రాడ్యుయేట్స్లో 82 మెంబర్స్ వర్ సెక్యూరింగ్ ఏ గుడ్ జాబ్, బట్ మిగతా 918 మెంబర్స్ అన్ఎంప్లాయిడ్గా లేదా చిన్న చిన్న జాబుల్లో వర్క్ చేస్తున్నారు. బట్ వేరే కంట్రీస్లో ఈ స్టాట్స్ ఇలా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 87.6% ఉంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది జస్ట్ 3.1% మాత్రమే ఉంది. యూఎస్లో 85% ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే జస్ట్ 15% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉంది. ఇంకా జపాన్లో 97% ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది అండ్ 3% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఈవెన్ అంత పాపులేషన్ ఉన్న చైనాలో కూడా ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 78% to 82% ఉంది. రిమైనింగ్ మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇండియా సిచ్యువేషనే చాలా డిఫరెంట్గా ఉంది. హౌస్ రెంట్స్ 200% పెరిగాయి, ఎడ్యుకేషన్ కాస్ట్ 150% వరకు పెరిగింది, హెల్త్ కేర్ డబుల్ అయింది. మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్కమ్ సరిపోకపోతే
లోన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. మిడిల్ క్లాస్ హిస్టారికల్గా డెమోక్రసీ స్టెబిలైజర్ అని కన్సిడర్ చేశారు, కానీ ఇప్పుడు అది ష్రింక్ అవుతుంది. పాపులిజం రైజ్ అవుతుంది, పోలరైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రస్ట్ తగ్గుతుంది. ఇవన్నీ మైక్రో లెవెల్లో ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే సొసైటీ డ్యువల్ స్ట్రక్చర్ లాగా మారచ్చు. ధనవంతుల్లాగానే ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ర్యాట్ రేస్లో పడిపోతారు. మిడిల్ క్లాస్ స్టెబిలైజింగ్ లేయర్ డిసప్పియర్ అయితే డెమోక్రసీ స్టేబుల్గా ఉండదు. ఈ స్టోరీ ఒక ఇండివిజువల్ ఫెయిల్యూర్ కాదు, ఇది సిస్టమ్ షిఫ్ట్. మనం అబ్జర్వ్ చేస్తున్నామా లేదా సైలెంట్గా అడ్జస్ట్ అవుతున్నామా అనేది ఇంపార్టెంట్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.